ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో లైఫ్ స్టైల్ అంటే ఇప్పుడు న్యూస్ పేపర్‌లో చూస్తూ ఉంటాం గదా! సార్. వాష్‌రూమ్స్ సరిగ్గా లేకపోవడము, ఫుడ్ పాయిజనింగ్ అవ్వడము. అంటే ఈ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ గురించి అపార్ట్ ఫ్రమ్ గుడ్ థింగ్ ఇటువంటి థింగ్స్ కూడా చూస్తారు. అంటే అవును సార్. అందులో హ్యాపీగా ఉండేదా లైఫ్ స్టైల్? ఎట్లా సార్, అనిపిచ్చేది? ఫిఫ్త్ క్లాస్ నుంచి ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్‌లో జరిగింది సార్ నా విద్యాభ్యాసం 10థ్ వరకు. హ్మ్. సో, మీరు అడిగిన క్వెషన్ ప్రకారము నేను ఆర్థికంగా ఉన్నత స్థితిలో లేను. అప్పటికి పేరెంట్స్ లేరు. ఓకే. సో, నన్ను ఆదుకోవాల్సిందెవరు? పేరెంట్సే ఉంటే. కానీ హ్మ్. పేరెంట్స్ లేరు. కానీ ఆ రెస్పాన్సిబిలిటీ ఇన్‌స్టిట్యూషన్ తీసుకున్నది సార్. ప్రభుత్వం తీసుకుంది. హ్మ్. సో, దాంట్లో భాగంగా నేనక్కడ అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. అక్కడ మనకు కావాలన్నప్పుడు అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటది సార్. అవును. మనం అక్కడ చదువుకోవాలి. నాకు ఎకనామికల్‌గా ఫిట్ లేను. కాబట్టి చదువుకోవాలి. అట్లా అని జెప్పేసి నాకది హెల్ప్ జేయడం జరిగింది. అట్లా అని జెప్పేసి అక్కడ ఫెసిలిటీస్ ఏం బాగాలేవనేది కాదు సార్. హ్మ్. మంచి ఎడ్యుకేషన్ దొరికింది సార్ నాకు. హ్మ్. నాకు బేస్ ఏర్పడడానికి ముందు కారణం అక్కడనే కదా సార్. అవును. అక్కడి నుండే నా బేస్ స్టార్ట్ అయింది. సో, అక్కడి నుండే నా యాక్టివిటీస్ గూడా స్టార్ట్ అయినాయి. అక్కడనే నేను మోటివేట్ అవ్వగలిగాను. ఓకే. ఓకే. అక్కడి నుండి మా 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 సోషల్ టీచర్ నుండే నేను మోటివేట్ అవ్వగలిగాను. అక్కడనే నాకు మంచి ఫ్రెండ్స్ దొరకడం జరిగింది. అక్కడి నుండే నాకు మోటివేషను, తర్వాత కంటిన్యూటీ అనేది నాకు అక్కడి నుండే ఏర్పాటు అంటే కంటిన్యూ చేయడం జరిగింది సార్ నేను. దాంట్లో ఆహ్, గవర్నమెంట్ స్కూలు, రెసిడెన్షియల్ స్కూల్‌లో చదవడము ఏదో తక్కువ అన్నట్టు ఏం లేదు సార్. ఇప్పటికీ ఆ స్కూల్స్ సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్నాయి సార్. సో, మాలాంటి ఏ సపోర్ట్ లేని వాళ్ళకు ఆ స్కూల్స్ ఏదైనా గవర్నమెంట్ స్కూలే గానీ, వేరే ఏ స్కూల్స్ అయినా గూడా అవే సార్ మూలం. ఓకే. సో, అవి ఆ విధంగా ఉపయోగపడతాయి సార్.